ఇక హైదరాబాద్లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఉగ్ర కుట్ర కేసులో తనిఖీలు జరిపింది. రాజేంద్ర నగర్లో పోర్ట్ వ్యూ కాలనీలో నిందితుడు డాక్టర్ అహ్మద్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. కెమికల్స్ అలాగే కంప్యూటర్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. లోకల్ పోలీసులను సైతం లోపలికి గుజరాత్ ఏటీఎస్ అనుమతించలేదు. ఇదే కేసులో యూపీకి చెందిన ఆజాద్, సలీం ఖాన్ ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. డాక్టర్ అహ్మద్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. 2 రోజుల్లో గుజరాత్కు రావాలని డాక్టర్ కుటుంబానికి తెలిపింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. గుజరాత్ పోలీస్ని ఇన్వెస్టిగేషన్ టీమ్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మా అన్నకి కాల్ చేసింది ఎవరు, కాల్ చేసి అక్కడ పిలిచి అది తీసుకున్నాడు తీసుకోలేదా, తీసుకుంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు వాళ్ళని పట్టాలి. ఇది అటాక్ ఏమో మళ్ళీ ఏమో అవుతుంది అది అనుమానం వస్తుంది. వాళ్ళని పట్టి వెనకాల వాళ్ళు ఉంచి ముందు ఏమో ఇలాంటి ఇన్నోసెంట్స్ మందిని ట్రాప్ చేసి ముందుకి నెట్టుతున్నారు. వాళ్ళని పట్టండి, వాళ్ళని పట్టి ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం మిషన్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని స్టాప్ చేయండి, పబ్లిక్ని సేవ్ చేయండి. ఇంకా వీళ్ళు కూడా ఏమేమో ట్రాప్లో పడిపోయారో వాళ్ళకి కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఇక ఇన్నోసెంట్ ఉంటే వాళ్ళకి సమ్మానంతో రిలీజ్ చేయండి. 4 ఇయర్స్ ముందు వెనకాల ఏమో ఆయనకి ఒక మ్యారేజ్ అయింది, దానికి ఏమో కొంచెం ఒక డిస్టర్బెన్స్, దాని గురించి డిస్టర్బెన్స్ ఉన్న తప్ప ఇంకా ఇలాంటిది యాక్షన్లు ఇలాంటిది మాటలు ఐసీస్ అని చెప్తున్నారు, అది ఇది చెప్తున్నారు, అది ఏం లేదు. ఇది ఫస్ట్ టైమే ఇది వెళ్ళి ట్రాప్ అయిపోయారు అంతే.